నవరాత్రులలో గణపతిని ఎంతో అంగరంగ వైభవంగా, ఎంతో సంబరంగా మనం ఆరాధన చేస్తాం. 10 రోజుల తర్వాత 11వ రోజున ఆ గణపతుల మూర్తుల్ని జలరాశుల్లోనే ఎందుకు నిమజ్జనం చేస్తాం? ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? వర్షాకాలంలో ఏరులన్నీ వరదలై పారుతూ ప్రకృతి అంతా పచ్చదనంలో శోభిస్తూ ఉంటుంది. అందుకే గణేశుడిది హస్త నక్షత్రం. ఆ హస్త నక్షత్రానికి బుధుడు అధిపతి. బుధుడు పచ్చదనాన్ని ఇష్టపడతాడు. అందుకే మనం ఏకవింశతి పత్రాన్ని పూజయామి అంటూ ఆయనను 21 పత్రులతో పూజిస్తాం. ఇక గణేశ విగ్రహాన్ని మట్టితో తయారు చేయడం కోసం ఏటిలోకి తిరిగి ఒండ్రు మట్టి తీసుకొచ్చి దాంతో విగ్రహాన్ని తయారు చేస్తాం. అంటే వర్షాకాలంలో నీరు ప్రవహించాలి అంటే చెరువు పూడిక తీయాలి. అలా విగ్రహాన్ని సృష్టించి 9 రోజులు పూజించి తర్వాత అదే నీటిలో లయం చేస్తాం. అంటే మొత్తం సృష్టి కార్యక్రమాన్ని అక్కడ ప్రతిబింబిస్తూ ఉంది. శబ్దాత్ వ్యోమతత ససర్జిత విభో స్పర్శం తతో మారుతం తస్మాద్రూపమతో మహోధరసం గంధం తోయంచ గంధం మహీం ఏవం మాధవ పూర్వకలనాత్ అద్యాద్య ధర్మాన్వితం భూతగ్రామమివం త్వమేవ భగవన్ ప్రాకాశయస్తామసాత్ అని చెబుతాడు నారాయణీయంలో. శబ్దం నుంచి ఆకాశం వస్తే ఆకాశం నుంచి స్పర్శ తన్మాత్రతో వాయువు వచ్చింది. వాయువు నుంచి స్పర్శ శబ్ద తన్మాత్రలతో పాటు రూప తన్మాత్రతో అగ్ని వచ్చింది. అగ్ని నుంచి శబ్ద స్పర్శ రూప రస తన్మాత్రతో జలం వచ్చింది. ఇలా శబ్ద స్పర్శ రూప రస తన్మాత్రలతో కూడి గంధంతో ఈ పృథ్వీ ఏర్పడింది. ఈ దేహము పృథ్వీతత్వము. గణేశుడు నీ దేహంలో ఉన్న షట్చక్రాలలో పృథ్వీతత్వం కలిగిన మూలాధిష్టానికి అధిష్టాన దేవత. పృథ్వీకి జడతత్వము. ఇది చైతన్యవంతం కావాలి అంటే జలంతో కలవాలి. అందుకే ఈ మట్టి వినాయకుణ్ణి అంటే భూతత్వాన్ని పృథ్వీతత్వాన్ని జలంతో ఐక్యం చేస్తూ సూక్ష్మం నుంచి వచ్చిన ఈ స్థూలాన్ని తిరిగి సూక్ష్మంలో కలుపుతూ సృష్టి స్థితి లయలకు కారణమైన ఆ పరమాత్మ చైతన్యాన్ని గుర్తించటమే నిమజ్జనంలోని ఆంతర్యం. అందుకే భారతీయ జీవన విధానంలో మనం ఏ పని చేసినా లౌకికమైన ఆధ్యాత్మికమైన సామాజికమైన ప్రయోజనాలు 3 ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఈ విధంగా నీ రూపము యొక్క స్వస్థానం ఏదో దాన్ని గుర్తిస్తూ ఆ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, లౌకిక ప్రయోజనం ఏమిటి అంటే నిమజ్జనం కోసం అందరము సమిష్టిగా కూడి ఉత్సవం జరుపుతూ ఒక ఐక్యతా భావనతో సంఘటనా భావనతో ముందుకు కదులుతాం. ఇక లౌకిక ప్రయోజనం ఏమిటి అంటే, ఏ వర్షాకాలంలోనైతే కొత్త నీరు వచ్చి అనేక క్రిమి కీటకాదులతో ఈతి బాధలతో ప్రజలు బాధపడుతూ ఉంటారో ఆ నీటిని శుభ్రం చెయ్యాలి అంటే ఔషధ గుణాలు కలిగిన 21 పత్రులతో వృక్షముల యొక్క ఆకులతో మనం గణేశుణ్ణి పూజిస్తాం. ఇవి 9 రోజులు ఇంట్లో ఉంటాయి. ఈ ఔషధ గుణాల యొక్క ప్రభావము ఇంట్లో ఉన్న వారందరి మీద ఉంటుంది. మళ్ళీ వినాయకుడితో పాటు ఈ పత్రిని కూడా తీసుకెళ్లి నీళ్లలో కలుపుతాం. తద్వారా నీటిలో ఉన్న క్రిమికీటకాదులన్నీ కూడా అంతర్ధానం అయిపోతాయి. ఇక ఈ విగ్రహాలను నదులలో కలపటం వల్ల ఆ నది ఉద్ధృతికి ఈ విగ్రహాల యొక్క మృత్తిక అడ్డంగా నిలుస్తుంది. ఇలా లౌకిక ప్రయోజనము, సామాజిక ప్రయోజనము, ఆధ్యాత్మిక ప్రయోజనము 3ంటిని అందించేదే భారతీయ జీవన విధానం. అందుకే నిమజ్జనం చేస్తాం. మట్టితో చేసిన వినాయకుళ్లను మనం నిమజ్జనం చేస్తాం. లోహంతో చేసిన వినాయకుళ్లను నిమజ్జనం చెయ్యం. ఇంట్లోనే ఉంచి ఆరాధన చేస్తాం.